తిరుపతి ఎంపీ గురుమూర్తి దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో భూముల కేటాయింపులు అక్రమంగా కేటాయిస్తున్నారు వాటన్నిటిని కూడా రద్దు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో కంపెనీలు కొన్నిటిని దాఖలు చేస్తూ వాటన్నిటి గురించి పిటిషన్ విచారణకు వచ్చిన నేపథ్యంలో హైకోర్టులో చివాట్లు పెట్టిందని చెప్పుకోవాలి. మరి మొత్తానికి హైకోర్టులో ఆ పిటిషన్ సంబంధించి ఏం జరిగిందో మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ గౌడ్మణి గారు. నమస్కారం అండి. మొత్తానికి నేను రోజున చూసాము, వైఎస్ఆర్సీపీ పార్టీ అభివృద్ధికి అడ్డుకుంటుంది అని చెప్పేసి మరొకసారి ఈ యొక్క ఎవరైతే తిరుపతి వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉన్నటువంటి గురుమూర్తి వేసిన పిటిషన్ ద్వారా తెల్లమైంది. అయితే అది మరొకసారి ఎప్పుడైతే కోర్టులో విచారణకు వచ్చిందో బహిరంగంగా ఇంకోసారి అర్థమైంది. మొత్తానికి కోర్టులో విచారణ జరిగినటువంటి తీరు, దీని గురించి నారా లోకేష్ గారి రెస్పాన్స్ అయిన తీరు కావచ్చు, ప్రజల్లో దీని మీద జరుగుతున్న చర్చ గురించి మీ మాటల్లో ఏమంటారు? అంటే అభివృద్ధికి అడ్డుకట్ట వేసేది, అభివృద్ధికి మోకాలు అడ్డు పెట్టేది జగన్మోహన్ రెడ్డి వైసీపీ అనేది మరోసారి సుస్పష్టంగా ప్రజలకు అర్థమైంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ని దోచుకుని 5 ఏళ్ళు తిన్నది సరిపోక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందంటే బాధపడిపోయి యువతకి ఎక్కడ ఉద్యోగాలు వస్తాయో, యువత ఎక్కడ బాగుపడిపోతారో, ఈ గంజాయి అంతా ఏమైపోతుంది, అమ్మడానికి ఎక్కడికి వెళ్ళిపోతుంది, మరి ఏం చేసుకోవాలి? అంటే వాళ్ళ నెట్వర్క్ మొత్తం దాని మీద ఉంది కాబట్టి డబ్బులు మరి ఎలా వస్తాయి? ఇదేంటి పిల్లలు బాగుపడిపోవడం ఏంటి అనేది ఆయన బాధ. అందుకని ఇవాళ గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏదైతే ఉందో దాని ద్వారా చాలా ఉద్యోగాలు వస్తాయి. ప్లస్ వైజాగ్ అనేది ఇవాళ ఐటీ హబ్ అయిపోతుంది. ఇన్ని కంపెనీలు రావడం ఏంటి? అప్పుడే 7.5 లక్షలు అన్నారు, 20 లక్షలు అన్నారు, అప్పుడే 15 లక్షలు ఎంతో 14 లక్షలు ఉద్యోగాలు సిద్ధమైపోతున్నాయి. పిల్లలందరూ ఉద్యోగాలు చేసేసుకుంటే ఎట్లా? ఇప్పుడు అది బాధ. అందుకని ఆయన ఏం చేశాడు, మళ్ళీ ఎప్పటిలాగానే ఈసారి ఆ గురుమూర్తి గారే ఇల్లేసాడు. అంటే నాకు ఒకటి అర్థం కాదు, పోనీ ఎమ్మెల్యే వేసిన అర్థం ఉంటుంది, ఎంపీ వేయడం ఏంటండి? అంటే కేంద్రంలో తల తీసేసుకున్నట్టేగా, పరువు పోయినట్టేగా వైసీపీకి. అసలే నార్త్ వాళ్ళకి సౌత్ వాళ్ళంటే చిన్న చూపు ఉంటుంది, నవ్వుకోరు. ఇదేంటి మీ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే మీరే వెనక్కి లాగుతారేంటి? పీతల కథలా ఉందని మీకు తెలుసు కదా, పీతల కథ, పీతల ఎక్స్పోర్ట్ కరెక్ట్ ఉదాహరణ వైసీపీ. ఆంధ్రప్రదేశ్ ఇలా అభివృద్ధి చెందుతా ఇక్కడ పుట్టాడండి, ఇక్కడ ఆస్తులు సంపాదించుకున్నాడండి, లక్షల కోట్లు తినేశాడండి. ఇవాళేమో ఎలహంకలో పడుకుంటాడా? పాపం హైదరాబాద్ రావడానికి లేదు చెల్లెల వల్ల. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందకూడదు, అందుకే కోర్టు చావ చివాట్లు పెట్టింది. మీకేంటి బాధ? అసలు మీరు ఎందుకు వేస్తారు? అసలు ఇంకోటి కూడానండి, ఇప్పుడు ఈ మధ్యన కోర్టులు ఏం చేస్తున్నాయంటే అనవసరంగా పిటిషన్ వేస్తే ఫైన్లు వేస్తున్నాయి. ₹1,00,000, 2 లక్షలు అలాగా కోర్టు సమయం వృధా చేసినందుకు. ఇలాంటి ఎంపీలకు ₹1,00,00,000 వేసేస్తే దరిద్రం వదులుతుంది. అంటే తెలియాలి కదా, ఇంకోసారి జాగ్రత్త పడతారు కదా కొద్దిగానైనా. అంటే అప్పు ఇచ్చేవాడు వైద్యుడిలాగా అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇస్తాడు డబ్బులు అనుకోండి. ఓకే, దీని వెనక ఎవరైనా ఉన్నారంటారా? అంటే ఆయన వ్యక్తిగతంగా వేసాడు అనుకోవచ్చా? ఆయన వ్యక్తిగతంగా ఎలా వేస్తాడండి, పని పాటు లేకుండాను. మనకి 100 మందిని పెట్టాను మీకు ఎందుకు అన్నాడు కదా లాయర్లని. ఓకే, అంటే సొంత నిర్ణయాలు ఉండవు అంటారు అయితే? చచ్చా, అలాంటి పాడు మాటలు మాట్లాడతారేంటి వైసీపీలో? సొంతం అంటే ఏంటి? నువ్వు నా కట్టు బానిసవు అంతే. ఓకే, మీకు అది ఆ కండిషన్ మీదే వాళ్ళు అక్కడ ఉంటారు. అందుకే కదా బూతుల లిస్ట్ వస్తే చచ్చినట్టు మాట్లాడాలి కదా. అలా మాట్లాడలేని అనుకున్న వాళ్ళే కదా బయటకు వస్తారు. కానీ మీరు అలాంటి స్వాతంత్ర్యాలు, ఏదో స్వేచ్ఛావాయువులు పీల్చుకోవడాలు, ఇలాంటి పదాలు వైసీపీలో అడిగితే ఎట్లా అండి? మీరు జగన్మోహన్ రెడ్డి దగ్గర మీరు తలెత్తితే విజయసాయి రెడ్డి లాగా బయటకు వెళ్ళిపోవాలి. అందుకని ఇక్కడ కేసు విషయంలో కోర్టు కరెక్ట్గా సమాధానం ఇచ్చింది. అయితే లోకేష్ ట్వీట్ చేశారు, మీరు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి యువత బాగుపడుతుంటే చూడడానికి అడ్డుకట్ట వేస్తున్నారు, మీకు ఎందుకంత కోపం ఏపీ అంటే అని అడుగుతూనే, మొన్న కాగ్నిజెంటు, నిన్న TCS, ఇవాళ గూగుల్ ఏఐ డేటా సెంటర్ రాకుండా ఎందుకు మీరు పిల్స్ వేస్తున్నారు, ఎందుకు కోర్టుకు వెళ్తున్నారు అని ప్రశ్నించారు. ఇంకోటి ఏంటంటే రాజశేఖర రెడ్డి హయాంలోనే తక్కువకి భూములు ఇవ్వడం ఉంది. నిన్న ఇవాళ కొత్తగా వచ్చిందేం కాదు, అందరూ అదే ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ఇంకొకటి అండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందితే అమరావతి రాజధాని అయిపోతుంది, మనం జంగిల్ చేసేస్తాం కదా, ఆ జంగిల్ని వీళ్ళు ఎలా మంచిగా చేస్తారు? ఏపీ అభివృద్ధి చెంది ఇవాళ పోలవరం పూర్తయిపోతే ఇంకా చంద్రబాబు నాయుడికి తిరుగుండదు. పవన్ కళ్యాణ్ చెప్పిన మరో 15 ఏళ్ళు, నిన్న కేవీపీ చెప్పినట్టు 40 ఏళ్ళు, ఇంకా రాష్ట్రంలో ఆయనకి దిక్కుండదు. ఇప్పుడు 50 ఏళ్ళు అనుకుందాం, 52 ఏళ్ళేమో అతనికి, ఎవరికి, జగన్మోహన్ రెడ్డికి. ఇంకా 40 ఏళ్ళు అంటే 90 ఏళ్ళ వరకు ఏమో, అంటే ఇంక నేను ముఖ్యమంత్రిని కానా అని అనుకుంటున్నాడు ఆయన. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇంటెన్షన్ ఏంటంటే రాష్ట్రం ముందుకు వెళ్ళకూడదు, రాష్ట్రం బాగుపడకూడదు, లోకేష్కి పేరు రాకూడదు. అదేంటి, మనం నిన్న తిట్టాం కదా లోకేష్ని 5 ఏళ్ళు, ఇలా ఎలా మారిపోయాడు?
ఏదో ఇలా తిరిగేసరికి ఏదో అవుతుంది చూడండి, అట్లాగా ఆ లోకేష్ ఈ లోకేష్ అని అనుకుంటున్నాడు ఆయన నమ్మలేకపోతున్నాడు ఆయన కళ్ళని ఆయన. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అద్భుతంగా, అది దానికోసం ఈ బాధ అంతా ఆయనకి. ఓకే. అందుకని ఏం చేస్తాడు, ఎవరైనా వస్తు అందులో అసలు ఇంకొకటండి, బుద్ధి జ్ఞానం ఉంటే ఎక్కడో యుఎస్లో ఉన్న కంపెనీ ప్రపంచంలో ఇంకెక్కడా లేదు, గూగుల్ డేటా ఏఐ సెంటర్. అటువంటి సెంటర్ వచ్చి వైజాగ్లో పెడుతూ ఉంటే నువ్వు ఎప్రిషియేట్ చేయాలి. మరి నాకు ఏంటి ప్రతిపక్ష నేత హోదా కావాలన్నావు కదా, మరి ప్రతిపక్ష నేత హోదా కావాలన్న వాళ్ళు రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోవాలిగా, ఒక మంచి ట్వీట్ చేయాలిగా, పిలుసు కాదుగా వేయించాల్సింది, అవునా? మరి నీకు ప్రతిపక్ష నేత హోదా ఎలా ఇస్తారు జగన్మోహన్ రెడ్డి? ఈ మాత్రం కామన్ సెన్స్ లేకపోతే ఇంకెందుకు నువ్వు ఇంకా రావద్దు దయచేసి, ప్రెస్ మీట్లు పెట్టకండి, మీరు అసలు ఆంధ్రాకి రాకండి. అంటే ఇక్కడ రాజకీయం అనేది ఏదో వీటన్నిటికి సంబంధించి కాకుండా కంపెనీలు పెట్టుబడులు వస్తే యువతకు ఉపాధి వస్తుంది, అదంతా రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి కంపెనీలు అవన్నీ కూడా. అటువంటి వాటి మీద రాజకీయ రంగు పొలమాలని చెప్పేసి అంటే ఎందుకు అంటారు వీళ్ళ దాని వెనకాల కుట్ర ఎందుకంటే ఏంటి? ఈయన హయాంలో నాకేంటి అని అడిగాడు కదా, ఇక్కడ అలా అడగకుండా మీరు భూములు ఇచ్చేస్తున్నారు, మీరు కంపెనీలు పెట్టిచ్చేస్తున్నారు, యువతకు ఉద్యోగాలు ఇచ్చేస్తారు, రాష్ట్రం అభివృద్ధి చెందిపోతుంది, యువత ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి ఆంధ్రాలో ఉంటారు, రేపొద్దున ఓటు బ్యాంక్ ఏది జగన్మోహన్ రెడ్డికి? ఈ ఓటు బ్యాంక్ అంతా ఎవరికి వెళ్తుంది? కూటమికి వెళ్తుంది. మరి బాధ ఉండదా? అది సంగతి. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.